మ్యూజిక్ కి విడతీయలేని సంబంధం ఉంది. ఆ బంధాన్ని వివాహబంధంగా మారుస్తానంటూ వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ along with his team. DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మార DJ టిల్లు పట్టు DJ టిల్లు పట్టు. హలో ఏంటి కామెడీ షో డాన్స్ షో కాదు. తెలుసు మేడం, అందుకే డాన్స్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత ఏంటని అనుకుంటున్నారా? మాది పెద్ద డాన్సర్స్ ఫ్యామిలీ. మాకు డాన్స్ అంటే పిచ్చి ప్రాణం. మేము పడుకునేటప్పుడు, తినేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు, అదే బాత్రూంలో ఉండేటప్పుడు కూడా డాన్స్ చేస్తూనే ఉంటాం. ఇవాళ న్యూస్ ఏంటో చూద్దాం. రాష్ట్రం వరదల కారణంగా బాగా వెనకబడిపోయి ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువత చేయూతనివ్వాలి. సో ఇలా చేయూతనిచ్చే యువత మనకి ఎక్కడ దొరుకుతారా అని చెప్పని సీఎం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. వన్ సెకండ్, ఫోన్. హలో, ఏంటి మా చెల్లికి పెళ్లి సంబంధం వచ్చిందా? ఫైటర్స్ ఫ్యామిలీయా? అద్భుతం, చాలా థ్యాంక్స్ అండి. ఎంతసేపు వస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వచ్చేస్తున్నారా? ఒక నిమిషం మా చెల్లికి చెప్పేస్తాను. ఇది చాలా థ్యాంక్స్ అండి. చెల్లమ్మా, రూప్ తేరా మస్తహనా నీకు డేరా వ్యస్తహనా. ఏం చేస్తావు చెల్లమ్మా? ఇల్లు తుడుస్తున్నానయ్య. ఓ, ఈ టైంలో నువ్వెందుకు అమ్మాలంటే పనులు చేయడం? ఇల్లు క్లీన్ కూడా కదా. వద్దు, నేను చేస్తాను. ఇటీ చెల్లమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి చెల్లి. చెప్పమ్మా. ఏంటో తెలుసా? చెప్పు. నీకు పెళ్లి సంబంధం కుదిరింది. నాకా? ఎవరా ఫ్యామిలీ? వాళ్ళ ఫైటర్స్ ఫ్యామిలీ అంట. ఓ, ఫైటర్స్ ఫ్యామిలీ. యా, మన డాన్సర్స్ ఫ్యామిలీగా. ఇందుకే ఫైటర్స్ ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుందని చెప్పి ఫైటర్స్ ఫ్యామిలీ సెట్ చేశా. అనియా, ఇకపై మన ఇద్దరం కలవలేని చెల్లమ్మా. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు నేను విడిపోవాల్సిందే. నిజమా? ఈ విషయం నాన్న తెలుసా? తెలియదు చెల్లమ్మా. చెప్పాలి కదా మరి. నాన్నగారు, చెల్లికి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అదే చెప్తుంటే అన్ని ఒప్పుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నయ్య. ఎందుకు ఒప్పుకో చెల్లమ్మా? కాదన్నయ్య, నాకు అసలు చిన్న వయసు. ఈ టైంలో నాకు పెళ్లి అవసరం. చిన్న వయసు పెద్ద వయసు పెళ్లికి సంబంధం ఉందమ్మా. అవునా? షూర్. ఎస్. అయితే ఓకే, హ్యాపీగా ఉండొచ్చు. ఇంతకీ పెళ్లి కొడుకాళ్ళు వస్తున్నారు. తిన్నాక ఏం చేద్దాం అన్నయ్య? ఇడ్లీ కూడా పెట్టేద్దాం సింపుల్ గా. ఇడ్లీ వడ అంటే కష్టం. ఎందుకంటే ఫైటర్ ఫ్యామిలీ కదా. మంచి నాటుకోడి బిర్యానీయో లేదంటే మటన్ కుర్మానో ఇలాంటి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం చెల్లి. రింగా రింగా రోజెస్ పాకి పుల్ల పోజెస్ ఆల్ రింగా రింగా రోజెస్. నా పేరు టైగర్ అప్పారా. నేను పెద్ద ఫైట్ మాస్టర్. ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, స్వామిబాబు గారికి ఒక పెద్ద ఫైట్ మాస్టర్ ట్రైనింగ్ ఎత్తుంది చూసి నేర్చుకున్నా. ఈరోజు మా తమ్ముడికి పెళ్లి చూపులు. అరే తమ్ముడు రారా. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. ఎందుకు పిలిచావు? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. ఎవరిని అడిగి? నేనెవరిని అడగలరా? ఎవరు చేశారు? అన్ని నువ్వు అడుగుతాడా? అంటే ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదా? లేదన్నయ్య. ఎందుకు ఇష్టం లేదురా? నేను చాలా మంది అమ్మాయిల్ని లవ్ చేసి ఒక ఇష్టమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. నీ అబ్బాయి అలిసిపోయారా రే? అన్నా, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే అన్నయ్య ఊరుకోరా. బాయ్. ప్రాపర్టీ లాస్ అయిన తర్వాత ఒప్పుకోవాలి అన్నయ్య. ఒప్పుకోపోతే నేను ఒప్పుకున్నా అమ్మా. సరే, నీ మాట ప్రకారంగా వెళ్దాం పదండి. నువ్వు వాళ్ళకి ఎక్కడ భయం వేస్తుంది. నాన్నగారు, మరి ఇప్పుడు చెల్లికి
పెళ్లి సంబంధం ఓకే అంది కదా, కట్న కానుకలుగా మనం ఏమిచ్చుకోగలం? ఏముంది, ఇళ్ళము పొలము చేసేద్దాం. మీరు ఇల్లు పొలము చేసేద్దాం అంటే నాకేమిస్తారు? తోటకూర కట్ట. అదే నీకు ఎక్కువ. నాన్నగారు, చెల్లి హ్యాపీగా ఉంటదంటే నేను ఏమి ఇవ్వడం కన్నా రెడీ నాన్నగారు. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు యాక్చువల్లీ ఈ పాటికి వచ్చేయాలి నాన్నగారు. బావగారు మీకు నమస్కారం. అన్నయ్య డౌన్ డౌన్ మీకు నమస్కారం. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? చెల్లమ్మా పెదవిదాటని మాట కట్టుంది తెలుసుకో సరిగా. చెల్లమ్మా స్నాక్స్ వాళ్ళకి. ఈసారి మిస్ అయిందా ఫుడ్? 1 వీక్ నుంచి ఇదే పరిస్థితి. మీరు ఇలాగ తనతో జీవితాంతం ఏం తినలేరు. ఇంతకీ అబ్బాయి క్వాలిఫికేషన్? మా తమ్ముడికి కరెక్ట్ వచ్చు, టైక్వాండో వచ్చు, కుంఫు వచ్చు, మార్షల్ వచ్చు. అమ్మ అని ఇంతకీ అమ్మాయి క్వాలిఫికేషన్? మా చెల్లి కూచిపూడి చేస్తుంది, భరతనాట్యం కూడా చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ కట్నం ఎంత అనుకుంటున్నారు? మేము పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేమండి, ఎందుకంటే మా చాలా కింద నుంచి చాలా పైకి వచ్చిన కుటుంబం. కావాలంటే మీ కట్న కానుకలుగా ఒక 5 మ్యాన్చాకులు, ఒక 5 కరాటే కిట్లు, ఒక 5 బాక్సింగ్ కిట్లు ఇవ్వగలమండి అంతే. నాకు ఏమాత్రం నచ్చలేదు. చెల్లమ్మ కిందంతా ఇలా అయిపోయింది, నేను అర్జెంట్ పడవాలి. ఒక్క నిమిషం. బాగా తోడరా. ఓపిక లేకపోయినా బాగా మేనేజ్ చేస్తున్నా. మీరు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే మీకు విషయం తెలుసా? చెప్పండి. పొట్టుగానే ఎవరైనా అమ్మ అంటారు. అవును. నేను పొట్టుగానే అమ్మ 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 అమ్మ. ఎవరన్నా పుడితే ఏమంటారు? అంటారు. కానీ పుట్టగానే ఇంతకీ నీకు బాగా ఇష్టం చెప్పండి. నాకు వచ్చింది 3 ఏంటిది? డాన్స్ డాన్స్ డాన్స్. వావ్ వావ్ వావ్. కెన్ ఐ కిస్ యూ నౌ? నన్నా సరే కానివ్వండి. నన్ను ముద్దు పెట్టుకోవాలంటే మీరు కంపల్సరీగా డాన్స్ నేర్చుకుంటే నన్ను ముద్దు పెట్టుకోగలరు. దాని బదులు నువ్వు ఫైట్ నేర్చుకుంటే చాలా ఈజీ ఏమనుకుంటా. నో, నేను డాన్స్ తప్ప ఫైట్ నాకు రాదు. ఆర్ యు ష్యూర్? ఎస్ రెడీ? 3 ఎస్ 2 ఎస్ 1 గో. అన్నయ్య ఏమైందిరా తమ్ముడు? ఏమైంది చెల్లమ్మ? వీడు పెళ్లికి ముందే నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నయ్య. పెళ్లి కాకుండానే ఒక ఆడపిల్లని ముద్దు పెట్టుకుంటారా? మా తమ్ముడికి అధికారం ఉందా? ఏం అధికారం ఉందరా? ఇకపల్కా జీనా ఎక్కుతావా పైన? ఇలా వచ్చా మీకు? నాకు ఒకటే తెలుసురా, టీవీ అవి మావు కాబట్టి ఇవి మీరు కాబట్టి. తలాంగు తలాంగు తలాంగు. అన్నయ్య Sipping, let me see
చాలా ఎనర్జెటిక్ గా ఉంది. ఎనర్జీ లెవెల్స్ ఉంది కాబట్టి అంత ధైర్యంగా ఈ స్కిట్ వాళ్ళు ఎన్నుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు డాన్స్ వేస్తూనే మాట్లాడాలి, ఒకరేమో ఫైట్ చేస్తూనే మాట్లాడాలి ఒక ఫ్యామిలీ. కానీ చాలా ఎనర్జీగా ఉంది అండ్ ఎక్కడ కూడా ఓవర్లాప్ లేకుండా నీట్ గా ఎవరిది వాళ్ళు మర్చిపోయి మళ్ళీ ఒకరు ఫైట్ చేయబోయి ఒకరు డాన్స్ చేయబోయి అలా లేకుండా క్లారిటీగా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ పవర్ ప్యాక్ స్కిట్? చాలా బాగుంది. వెరీ డిఫికల్ట్ అనిపించింది నాకు చేస్తుంటే. చచ్చిపోయే ముందు రాంప్రసాద్ చచ్చిపోవడం పడిపోయే ముందు డాన్స్ చేస్తా పడుతుంటాడు. చాలా మంచి వెరైటీ స్కిట్. దాంట్లో శంకర్ హైలైట్, చాలా ఎనర్జీ ఇచ్చాడు స్కిట్లో. వెరీ గుడ్, వెరీ గుడ్.